ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో 6 రోజుల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలున్నాయి. భారత విదేశాంగ విధానంలో అత్యంత కీలకమైన దౌత్య యాత్రగా భావిస్తున్నారు. 3 దేశాలతో వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, విద్యా రంగాల్లో సహకారం పెంపొందించడం, హిందూ మహాసముద్రం పరిధిలో భారత పాత్రను పటిష్టం చేయడం అనే లక్ష్యంతో ఈ పర్యటన చేపడుతున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అమలు, మహాసాగర్ విజన్ అమలులో ఇవి కీలకంగా నిలుస్తాయని భావిస్తున్నారు. పర్యటనలో తొలి దశలో ప్రధాని ఇండోనేషియాను సందర్శిస్తున్నారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు తాను ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తానని తన పర్యటన ప్రారంభ ప్రకటనలో ప్రధానమంత్రి తెలిపారు. 2018లో తాను ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఉన్నత స్థాయికి చేరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. తాను ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తానని, రాష్ట్రపతి ప్రబోవోతో కలిసి యోగ్యకార్తలోని ప్రేమనన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ఇండోనేషియా పర్యటన అనంతరం ప్రధాని మెల్బోర్న్ కు ప్రయాణం కడతారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ఈ దేశంలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న కీలక సాంకేతికతలు, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలపై చర్చల ద్వారా ఈ పర్యటన భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. ఇక చివరి దశలో న్యూజిలాండ్లో ఆక్లాండ్ పర్యటిస్తున్నారు. గత ఏడాది మార్చిలో ప్రధానమంత్రి లక్సన్ భారతదేశ పర్యటనకి విచ్చేశారు. ఈ సందర్భంగా 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వచ్చిన ఊపును ఈ పర్యటన మరింత ముందుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. ఈ చర్చల్లో ఆర్థిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చిస్తారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో చేపడుతున్న పర్యటన స్వేచ్ఛాయుత మరియు బహిరంగ ఇండో పసిఫిక్ పట్ల దేశ దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు.